ఎవరు ఆదేశం ఇచ్చారా మీకు ఇవ్వని? నేను కమిషనర్గా నేను ఆదేశించాను. చాలు సార్. కమిషనర్ గా మీరు వీధి కుక్కల మీద చర్యలు తీసుకోరు. నేను సాదుకుంటున్న మేకలు నా ఇంట్లో లోపల ఉసిరబెట్టి సాదుకుంటున్నా సార్. నేను రోడ్డు మీద ఇడిచిపెట్టలే. అర్ధరాత్రి 3 గంటలకు దుంకి చంపినాయి సార్ 8 కుక్కలు. నేను పోతే నా మీదకి ఎగబడ్డాయి. నన్ను చంపితే ఏం చేద్దురు సార్? అదే వీధి కుక్కలు నన్ను చంపితే ఏం చేద్దురు? మీరు వీధి కుక్కలనే కాపాడుకుంటుంటారా సార్? స్ట్రే ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చేస్తుంది సార్? అయ్యా అందరికీ నమస్కారం. నా పేరు అజీజుద్దీన్ అండి. కొత్తపల్లి పట్టణంలో గత 6-7 సంవత్సరాలుగా మేకలను సాగుకుంటున్నా. గతంలో 2023 సంవత్సరంలో మేకలు దాడి చేసి ఒక మేకను చంపినాయి. మొన్న 3 నెలల కింద ఫిబ్రవరి 20వ తేదీన నా దొడ్డిలోకి వచ్చి గోడ దూకి సుమారు 6 మేకల్ని చంపేసినాయి. అప్పుడు నేను కమిషనర్ గారికి పోలీస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నన్నే మీకు ప్రహరీ కూడా సకా లేదు అని చెప్పడం వల్ల నేను 5 ఫీట్లు ఉన్న ప్రహరీ కూడా 9 ఫీట్ల ఎత్తు పెంచి పెట్టుకున్నా కూడా మళ్లీ నిన్న రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో 8 కుక్కలు నా దొడ్డిలోకి దూకి 5 మేకలను గాయపరచగా అందులో 4 చనిపోయినాయి. పొద్దున్న నుంచి కూడా ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మున్సిపాలిటీలోకి వచ్చి చైర్మన్ గారి ఛాంబర్ ముందు నేను వాటిని వేసి ధర్నా చేయడం జరుగుతా ఉంది. నా బాధను ఎవరు పట్టించుకోవడం లేదు. నేను ఇంతకుముందు ఆర్టీఐలో కంప్లైంట్ చేసినప్పుడు 2020వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వీధి కుక్కలపై ఎలాంటి చర్యలు మేము తీసుకోలేదు అని సమాచార హక్కు చట్టం కిందనే ఇదే కమిషనర్ గారు నాకు జవాబు ఇవ్వడం జరిగింది. సో అసలు ఈ వీధి కుక్కలను పట్టించుకుంటారా పట్టించుకోరా? ఈ మేక పిల్లలు నాకు ఆర్థిక నష్టం జరిగింది, మానసిక క్షోభ జరిగింది. అదే ఎవరైనా ఇంట్లోకి దూకి మనుషులను గరిస్తే కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా అని నేను ప్రశ్నిస్తూ నాకు న్యాయం జరగాలని, ఈ వీధి కుక్కల బాధ నుంచి మా పట్టణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా నాకు మద్దతు తెలపండి. ఇంతకుముందు నేను ఏమైనా మాట్లాడితే నన్ను బెదిరించడం కూడా జరిగింది. వీటన్నింటినీ నేను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మీడియా మిత్రులకు నాదొక్కటే విన్నపం, ఈ వీధి కుక్కల బాధ నుంచి మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటున్నాను.